అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఓ కొడుకు చనిపోయిన తన తల్లి చేతిపై పడుకొని తనకు కూడా అంత్యక్రియలు చేయాలని పట్టుబట్టాడు. అయితే అది తన తల్లిపై ప్రేమ కాదు, అతను అంత మంచి కొడుకు కూడా కాదు. తల్లి బంగారు నగల్లో తనకు వాటా కావాలని తల్లి చేతిపై పడుకున్నాడు ఆ కొడుకు. నగలివ్వకపోతే చితిపై తన తల్లి మృతదేహంతో పాటు తనను కూడా కాల్ చేయాలంటూ పట్టుబట్టాడు. అంతేకాదండోయ్, బంగారు నగల్లో వాటా ఇచ్చేందుకు తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించబోనని ప్రకటిస్తూ చితిపై పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి నగలలో వాటా కావాలని అంత్యక్రియలు ఆపాడు చిన్న కొడుకు. లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చివేయండి అంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు చిన్న కొడుకు. జైపూర్ విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు చూసుకున్నాడు పెద్ద కొడుకు. అయితే ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర బంగారు ఆభరణాలు పెద్ద కొడుక్కి అప్పగించారు కుటుంబ సభ్యులు. తల్లి ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలంటూ పట్టుబట్టాడు చిన్న కుమారుడు. తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని, లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చివేయండి అంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు చిన్న కొడుకు. చివరకు ఆభరణాలు అతడికి ఇవ్వటంతో తల్లికి అంత్యక్రియలు నిర్వహించాడు పెద్ద కొడుకు. మరి ఇలాంటి కొడుకులపై మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.